ఓకే 11th సమ్ ఈ క్వశ్చన్తో పాటు యాక్చువల్గా డయాగ్రామ్ ఇచ్చాడు, డయాగ్రామ్ ఆడి ఇస్తాడు, కానీ నేను ఆ డయాగ్రామ్ వేస్తలేదు. క్వశ్చన్ బట్టి డయాగ్రామ్ ఎలా వేయాలో మీకు చెప్తాను, అర్థమైందా? అప్పుడు మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఏ టీవీ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ అంటున్నాడు అంటే ఏంటి? ఒక టీవీ టవర్ ఉంది, టీవీ టవర్ ఎలా ఉంది? వెర్టికల్గా. ఇది ఎలా ఉంది? ఇది టీవీ టవర్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కెనాల్. బ్యాంక్స్ ఆఫ్ ద కెనాల్ అంటే ఏంటి? ఒడ్డు, కెనాల్ ఉంటుంది కదా, కెనాల్ పక్కన ఉందన్నమాట టీవీ టవర్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ బ్యాంక్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్. కరెక్ట్గా ఈ టవర్ ఉందా, ఇదంతా ఏంటి? కెనాల్. ఇదంతా ఏంటి? కరెక్ట్గా అదర్ సైడ్. ఇప్పుడు ఇది ఒక కాలువ అనుకోండి, ఇక్కడ టీవీ టవర్ ఉంటుంది, కరెక్ట్గా దీన్ని స్ట్రైట్గా ఆపోజిట్లో ఏముంది? ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ ఉంది అనుకుందాం. ద పాయింట్ ఆన్ ద అదర్ బ్యాంక్ ఇస్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఇది ఎంత? ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి యాంగిల్ టాప్ ఆఫ్ ద టవర్కి, ఇదే కదా టాప్ ఆఫ్ ద టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటున్నాడు? అర్థమైంది? పాయింట్, ఒక పాయింట్ ఉంది అదర్ సైడ్న, ఆ అదర్ సైడ్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్కే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఎంత అంటున్నాడు? 60 degrees. ఎదుగు ఈ పాయింట్ నుంచి ఎక్కడికి ఎంత? 60 degrees, అంతే కదా, 60 degrees. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫ్రమ్ అనదర్ పాయింట్ 20 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్ అంటే దీని మీనింగ్ ఏంటి? ఫ్రమ్ అనదర్ పాయింట్ అంటే ఇంకో పాయింట్, ఆ పాయింట్ ఎక్కడ ఉంది? 20 meters అవే, 20 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్ అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి 20 meters అవే. 20 meters అవే అంటే ఏంటి? నా దగ్గర నుంచి 20 meters అవే అంటే ఇంకొంచెం దూరంలో. ఇదిగో ఈ పాయింట్ నుంచి ఇంకొంచెం దూరంలో. ఎంత దూరం? ఎంత? 20 meters దూరంలో. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంకో పాయింట్ ఉంది, ఎంత డిస్టెన్స్? 20 meters డిస్టెన్స్ ఉంది. 20 meters away from this point, the line joining this point to the foot of the tower, the angle of elevation of the tower is foot of the top of the tower is 30 degrees అంటున్నాడు. దీని మీనింగ్ ఏంటంటే ఫ్రమ్ దిస్ పాయింట్ ఉంది కదా, 20 meters away from this point ఉందా, ఆన్ ద లైన్ జాయినింగ్ దిస్ పాయింట్, కరెక్ట్గా ఈ లైన్ జాయిన్ చేయంటున్నాడు. ఇక్కడ నుంచి ఎలా లైన్ జాయిన్ అవుతుంది? పాయింట్ టు ద ఫూట్ ఆఫ్ ద టవర్, ఫూట్ ఆఫ్ ద టవర్కి ఇది జాయిన్ అవుతుంది అనమాట. ఎక్కడ నుంచి? ఇదే కదా ఫూట్ ఆఫ్ ద టవర్. ఫూట్ ఆఫ్ ద టవర్కి ఏం జాయిన్ అవుతుంది? ఫూట్ ఆఫ్ ద టవర్కి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ అయిన తర్వాత ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఈ పాయింట్ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటున్నాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద దేనికి? టాప్ ఆఫ్ ద టవర్కి కదా, టాప్ ఆఫ్ ద టవర్కి ఎంత? 30 degrees. అర్థమైందా? ఇదంతా 30 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. వాడికి ఏం కావాలి? హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఇదే కదా. అండ్ ద విడ్త్ ఆఫ్ ద కెనాల్. విడ్త్ ఆఫ్ ద కెనాల్ అంటే ఏంటి? ఈ మొక్క కదా. చూడండి డయాగ్రామ్ ఇదేనా. మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి? బుక్లు వేస్తే ఎవరైనా రాస్తారు, మీకు క్వశ్చన్ బట్టి డయాగ్రామ్ వేయడం రాసుకోవాలన్నమాట, అప్పుడే మీకు అర్థమైనట్టు. ఓకేనా? దీనికి పేర్లు పెట్టుకోవచ్చా? ఏం పేర్లు పెట్టచ్చు? ఏ బి, వాడు డయాగ్రామ్లో పేర్లు ఇచ్చాడు కదా, అలా పెట్టండి, మనం తప్పుగా పెట్టకూడదు. ఏ బి సి డి. ఓకేనా? ఏబిసిడి. పేర్లు మాత్రం ఇలాగే పెట్టాలి, వాడు ఇచ్చినట్టే. డయాగ్రామ్ మాత్రం మీకు అర్థమయ్యేటట్టు వేస్తున్నాను. ఏ బి సి డి. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? బి దగ్గర. రాసుకోవచ్చా? గివెన్ ఏంటి చెప్పండి? గివెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఆఫ్ ద కెనాల్ రాసేద్దామా? ఉన్న ఫస్ట్ వాల్యూ అదే కదా ఇచ్చాడు. గివెన్ ద విడ్త్ ఆఫ్ ద కెనాల్. విత్ ఆఫ్ ద కెనాల్ ఎంత ఇచ్చాడా? ఓకే, విత్ ఆఫ్ ద కెనాల్ పోనీ రాస్తాం కదా, బీసీ. విత్ ఆఫ్ ద కెనాల్ ఏంటి? బీసీ. వాటి డయాగ్రామ్ ఇచ్చాడు కదా, అందుకని బీసీ అని రాస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాడు కదా. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద ఎక్కడి నుంచి?
point on the other side of bank of the canal to the top of the tower, ఇదంతా క్వశ్చన్లో రాసాను. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడి నుంచి మీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి తెలుసా? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దేని మధ్యలో పాయింట్ దగ్గర నుంచి టాప్ ఆఫ్ ద టవర్. ఆ పాయింట్ ఎక్కడుంది రాసాను అంతే. ఆ పాయింట్ ఎక్కడుంది? ద పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కెనాల్ టు ద ఎక్కడి వరకు టాప్ ఆఫ్ ద టవర్కి ఈజ్వల్ ఎంత? ఓకేనా? ఇంకేమి ఇచ్చాడు? ఫ్రమ్ ద అదర్ పాయింట్ ఇంకో పాయింట్ ఇచ్చాడు కదా. ఫ్రమ్ ద అదర్ పాయింట్ ఎలా ఉంది? 20 meters away from this point. The angle of elevation, మళ్ళీ రాయట్లేదు, పైన రాస్తాం కదా. ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ ఎంత? 30 degrees. ఓకేనా? therefore 20 meters కాబట్టి the distance between these 2 points, ఆ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత? అది కూడా రాసుకోవాలి కదా. ఓకేనా? గివెన్లో వాడు ఇచ్చిందంతా జస్ట్ క్వశ్చన్ ఎక్కించాను నేను ఆన్సర్లో. ఓకేనా? నోట్ చేస్తారా? నోట్ చేసిన తర్వాత ఒకసారి అరేంజ్ చేసి చెప్తాను. ఫాస్ట్గా నోట్ చేయండి, ఫాస్ట్ వీడియో. ఓకే, నోట్ చేస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏం కావాలి క్వశ్చన్లో? హైట్ ఆఫ్ ద, చూద్దాం మనం ఏం ఫైండ్ అవుట్. హైట్ ఆఫ్ ద టవర్ ఏంటి ఇక్కడ? ఏబిఏ కదా. వీ హ్యావ్ టు ఫైండ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏబి. ఇంకేం కావాలి? ద విడ్త్ ఆఫ్ ద క్యానల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? బీసీ. ఇదే కదా కావాలి. నేను దీన్ని ఎక్స్ అనుకుంటాను. ఏమనుకుంటాను? ఎక్స్ మీటర్స్ అనమాట. బీసీ ఎంత అనుకున్నాను కాబట్టి రాయాలి కదా. లెట్ ద విడ్త్ ఆఫ్ ద కెనాల్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ మీటర్స్. బీసీ ఈజ్ ఈక్వల్ ఎంత? ఎక్స్ మీటర్స్. ఓకే, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏ ట్రయాంగిల్స్? ఫస్ట్ ఏబిసి, ఇంకోటి ఫస్ట్ ఏబిసి తీసుకుందాం. 2 ట్రయాంగిల్స్ కదా, 2 ట్రయాంగిల్స్ బట్టి కదా వస్తుంది మనకి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏంటి? ఏబిసి. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ అట్ బి. ఓకే, రైట్ యాంగిల్ అట్ బి. మనకేముంది? ఏం కావాలి? మనకేముంది ఇక్కడ కింద? ఎడ్జసెంట్ ఉంది. ఏం కావాలి? ఆపోజిట్ కావాలి కదా. ఎడ్జసెంట్ ఆపోజిట్ ఉన్నప్పుడు ఏం తీసుకుంటాం? tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan యాంగిల్ అంతే ఇక్కడ. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి? ఆపోజిట్ ఏబీ కదా. ఆపోజిట్ ఏబీ బై ఎడ్జసెంట్ ఏంటి? బీసీ. tan 60 వాల్యూ ఎంత? √3/1. ఏబీ వాల్యూ అంటే ఏబీ వాల్యూ, బీసీ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఏబీ ఇంటూ 1 ఏబీ ఎక్స్ ఇంటూ √3. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ది ఇంకో ట్రయాంగిల్ ఏంటి? ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి. ఏ ట్రయాంగిల్? ఏబిడి. చిన్న ట్రయాంగిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి? పెద్ద ట్రయాంగిల్ ఏబిడి చూసుకోండి. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ ఎట్ బి దగ్గర ఉంది. మళ్ళీ ఏంటి? ఏముంది మనకి? ఇదంతా ఎడ్జసెంటే కదా. ఇదంతా ఏంటి? ఇదంతా ఎడ్జసెంట్. ఇదేంటి? ఆపోజిట్. ఎడ్జసెంట్ ఆపోజిట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan యాంగిల్ అంతా ఇక్కడ tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి?
ఆపోజిట్ ఏంటి ఏబి, ఎడ్జసెంట్ ఏంటి బీడి. ఎడ్జసెంట్ ఏంటి ఎడ్జసెంట్ బీడి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎడ్జసెంటే కదా బీడి. నెక్స్ట్ tan దట్ వాల్యూ ఎంత 1/√3 = ఏబి అంటే ఏబిఏ, దాన్ని ఈక్వల్ అలా ఉంచండి. బీడీ అంటే ఏంటి ఓ స్టెప్ ఏంటి పర్లేదు, సిడి ప్లస్ బీసీ. సిడి అన్న పర్లేదు, డీసీ అన్న పర్లేదు, డీసీ ప్లస్ బీసీ అంతే కదా. డీసీ ప్లస్ బీసీనా, ఇక్కడ నుంచి డిస్టెన్స్ 1/√3 = ఏబి బై డీసీ వాల్యూ ఎంత 20, బీసీ వాల్యూ ఎంత ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా, అప్పుడు ఏమవుతుంది AB√3 = 20 + x. AB ఏమవుతుంది √3 గట్స్ తీసుకెళ్తే 20 + x/√3. ఇదంతా ఈక్వేషన్ 2 అనుకోండి. మళ్ళీ ఏమైనా ఈక్వల్ అవుతున్నాయా, ఇక్కడ AB = x√3, ఇక్కడ AB = 20 + x/√3. రెండు ఈక్వలే కదా, చేసుకోవచ్చు కదా. దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 = ఈక్వేషన్ 2 అంటే x√3 ఏంటి 20 + x/√3. ఇప్పుడు చెప్పండి, ఇందాక సమ్ చెప్పాను కదా, ఏం చేయాలి ఇప్పుడు అచ్చే తీసుకెళ్దాం. x√3 × √3 = 20 + x. √3 × √3 3x = 20 + x = అచ్చే తీసుకెళ్తే 3x. అదే మరి కంగారు +x = అచ్చే తీసుకెళ్తే ఏమవుతుంది 4x అంటున్నాం, 2x అవుతుంది. 3x - x ఒక్కసారి చూడండి, మీరు ఈ ప్రాసెస్ని మీరు ఇంటర్ డిగ్రీకి వెళ్ళినా ఇలాగే చేస్తారు. దేన్ని ఏ టైపు తీసుకెళ్ళాలో తెలియాలన్నమాట. నేను ఇక్కడ జాగ్రత్తగా దీన్ని తీసుకెళ్తే ఇక్కడ 3x అయిపోతుంది కదా, అప్పుడు xని తీసుకెళ్తే అన్ని వేరియబుల్స్ అన్ని ఎటువైపు వెళ్ళిపోతాయి, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాయి, కాన్స్టెంట్లు అన్నీ ఇటువైపు వస్తాయి. అర్థమైందా. 3x - x ఎంత 2x = 20, x = ఎంత అంటే ఎంత కాబట్టి ఎంత 10 మీటర్స్ వచ్చింది కదా బీసీ. వాడికి ఏం కావాలి రాద్దామా, ఇక్కడ రాస్తున్నాం చూడండి. దేర్ ఫోర్ ఫస్ట్ ఏంటి హైట్ ఆఫ్ ద టవర్. ఏంటి హైట్ ఆఫ్ ద టవర్ ఏంటి AB ఏబి వాల్యూ ఎంత x√3 అంటే x వాల్యూ ఎంత 10 కదా, 10√3 మీటర్స్. నెక్స్ట్ దేర్ ఫోర్ ఇంకోటి ఏం కావాలి ద విడ్త్ ఆఫ్ ద కెనాల్ విడ్త్ ఎంత బీసీ కదా. బీసీ ఎంత వచ్చింది బీసీ అంటే x కదా 10 మీటర్స్. అర్థమైందా. 10√3 మీటర్స్ అన్న 10 మీటర్స్. ఓకేనా. జాగ్రత్త చేసుకోవాలి, ఇందాక సమలాగా ఇది కూడా 2 ట్రయాంగిల్స్ బట్టి చేస్తాం, కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. ఓకేనా. ఫస్ట్ ఇది నోట్ చేసిన తర్వాత ఇది, దాని తర్వాత ఇది. ఓకే, స్పేస్ సరిపోక వెళ్ళేస్తున్నాను, అది వీడియో ఆన్ చేశాను చూస్తున్నాను.